ఏమిటి అలా కూర్చుని పోయారు? కానివ్వండి. ఏమా సుధా, ఎప్పుడొచ్చావు? సాయంత్రం వచ్చాను. సుధని హాస్టల్ రూమ్ ఖాళీ చేసి రమ్మన్నావట. సుధే కాదు, వచ్చే వారం ఉదయ్ రాజీవులు కూడా వచ్చేస్తారు. అంటే చదువులు మానేమన్నా నీ ఉద్దేశం? చదువులు మానేమని కాదు బాబాయ్, హాస్టల్ రూములు ఖాళీ చేయమని. అందరూ ఇక్కడే ఉండి రోజు ఇక్కడి నుంచే కాలేజీకి పెడతారు. బస్ పాస్లు కూడా కొన్నాను. కరెక్ట్, ఇది నేను అనుకున్నా. చూడండి, ఇవాళ నుంచి ఎవరు రాత్రి 9 గంటల లోపల నిద్ర పోకూడదు. ఉదయం 5 గంటలకంతా నిద్ర లేవాలి. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి. అర్థమైందా? సుబ్రహ్మణ్యం చేత చీటీ రాసి పంపిస్తే చించేశావట. అవునమ్మా, ఇక నుంచి షాపుల్లో అరువుల ఖాతాలన్నీ బంద్. ఎవరు ఏ చీటీ పంపించినా అవి నా సంతకం లేదే చెల్లవు. ఏమండి, వింటున్నారా? విన్నాను. వాడలా పేలాపించలా పేలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకున్నానేమిటి? మరేం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాను, తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఏ ఈ ఇంటి పెత్తనం అంతా మీరు చేయలేరు? ఏ నేనెందుకు చేయలేను? అదేమైనా భ్రమ విద్య ఏమిటి? నిజమేనయ్యా, వీడితో పడలేకపోతున్నావు. పెత్తను నువ్వు తీసుకో. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకున్నాను. పెద్దదానివి, నీ నోట ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వచ్చింది, ఇహ చూసుకో. ఇక్కడ పెట్టండి. చూడు బాబాయ్, ఈ పుస్తకాల్లో మన ఆస్తి వివరాలు ఉన్నాయి. ఇందులో మన ఆదాయం, మన ఖర్చులు, వ్యవసాయంలో వచ్చే నష్టం, వ్యాపారంలో వచ్చే లాభాలు, పిల్లల చదువుల ఖర్చులు, ఇంటి ఖర్చులు, వగైరా 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 అన్నీ ఉన్నాయి. ఇక ఈ గొడవలన్నీ నువ్వే చూసుకో. నేను వెళ్ళి లా కాలేజీలో చేరి లా చదువుకుంటాను. నాయనా విష్ణు, ఇవన్నీ నాకేం అర్థం అవుతాయి? నా క్లబ్బులు, నా గొడవలు తప్ప ఈ తంటాలన్నీ నువ్వే పడు. ఇందాకైతే పెత్తనం కావాలని అడిగా మరి. అయ్యో, మీ పిన్ని దగ్గరుండి ఏదో ఎగదోస్తాను, పౌరుషానికి ఏదో పలికేశాను. నాయనా బాబోయ్, ఈ కాడదాని మాట నా జన్మలో వినను. ఈ గొడవలన్నీ నువ్వే చూసుకో. అమ్మ బాబోయ్. పట్టుకెళ్ళండి. ఏమో లారీ డ్రైవర్ అడ్వాన్స్ అడిగితే ఇవ్వనన్నారని అయ్యగారితో చెప్పావుట? చెప్పానండి. ఎందుకు చెప్పా? ఆయన అడిగారు, చెప్పాను. అడిగితే మటుకు నాకు తెలియదు చెప్పకూడదు. అబద్ధం ఎలా చెప్పనండి? ఆ మాత్రం కూడా చెప్పలేకపోతే నువ్వెందుకు పనికిరావయ్యా? జీవితంలో నువ్వు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకు చదువుకున్నా? బీకాం అండి. బీకాం? కొంచెం కుర్చీ ఇలా దగ్గర వేసుకో. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఇల్లు 10 ఎకరాల పొలం ఉందండి. అబ్బా, పెళ్ళయిందా? కాలేదండి. చెప్పవే మరి. కుర్చీ కూర్చో, ఇలా దగ్గర వేసుకో. మీ తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు? నేను ఒక్కనేనండి. చెప్పవే మరి. మీకు ఆడపిల్లలు ఎంతమంది అండి? 6. నాకు ఆడపిల్లలు ఉన్నారని నీకెలా తెలుసు? మీరంత ఆప్యాయంగా అడుగుతుంటే ఆ మాత్రం తెలుసుకోలేనండి. ఓరిపిడుగా గట్టివాడివే. వస్తున్నానండి. ఏమండి, ఇంటి పెత్తనం అంతా అప్పచెప్పమంటే ఏమన్నాడు? ఏమంటాడు? ఏమన్నా అంటే ఊరుకుంటానేంటి? అబ్బా, సరిగా చెప్పండి. అది కాదు, ఏరా మరి ఇంటి వ్యవహారం అంతా ఎప్పుడు అప్పు చెప్తావేంటి అన్న. అదేంటి బాబాయ్, నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడే తీసుకో, నువ్వు చూస్తానంటే నాకేం కావాలి అన్నాడు. ఓహో, మొత్తం నా నెత్తిని పడేసి ఏదో సుఖంగా కాలక్షేపం చేసేద్దాం అనుకుంటున్నాడు కావచ్చు అని అనుకుని, ఏరా నేను చూసి పెడితే ఎల్లకాలం నీకు అనుభవం ఎలాగొస్తుంది, ఏడిసే నోరు మూసుకుని తీసుకోరా అని ఆడికి అప్పు చెప్పేశాను. అబ్బా, ఇంత చేతగాని మూడితే ఎలాగండి కాపురం చేసేది? ఇంతకాలం చేసేదానికి మిగిలిన కాలం చేయలేవేంటి? నేను ఎక్కువ కాలం బతకడం నీకు ఇష్టం లేదా? ఏమిటండి? ఏమిటంటే ఇంటి పెత్తనం నెత్తినట్టుకుంటే 6 మాసాలు హార్ట్ అటాక్ వచ్చి చేస్తాను. నీకేం తెలుసు? కర్మని. నీ కర్మ కాదు, నా కర్మ. నిద్రొస్తుంది. నమస్కారం. ఓహో, మీరా? రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు. చెప్పండి, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీ కంపెనీకి టైపిస్ట్ కావాలని ప్రకటన చేశారు. ఇజ్ ఇట్? ఒకసారి లోపల రండి. ఏంటండి ఇది? అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారు? ఆ టైపిస్ట్ వెళ్ళిపోయింది కదా, ఇంకో టైపిస్ట్ అవసరం అని. నాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. వెళ్ళండి, చెప్తాం. సారీ మిస్ సుజా, ఫర్ సమ్ ప్రైవేట్ రీజన్స్ టైపిస్ట్ ని అపాయింట్ చేయదలుచుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. అయినా మీకు ఉద్యోగం చేసే ఐడియా ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదే? ఇది వరకు ఐడియా లేదు. ఇప్పుడు మా అన్నయ్య జీతంతో కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది.
నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసి మా అన్నయ్యకి సహాయపడదామని. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆడపిల్లలకు ఆ మాత్రం బాధ్యతలు తెలియటం చాలా మంచిది. మేము టైపిస్ట్ అంటూ అపాయింట్ చేయదలుచుకుంటే తప్పకుండా మీకు కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ. వస్తాను.